మంచి అంశాన్ని ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. వాక్యం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి అది. ఈ టైటిల్ విన్న తర్వాత అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఆస్తుల్లో రకాలు ఉంటాయి. బిల్డింగ్లు ఇవ్వాలి, పొలాలు ఇవ్వాలి, ఆస్తులు కూడబెట్టాలి, భూములు, ఇల్లులు, పొలాలు, బంగారము, వెండి, డబ్బు. ఇదే కదండి ఆస్తి. ఎందుకంటే ఆస్తుల్లో రకాలు ఉంటాయి. చరాస్తి, స్థిరాస్తి. స్థిరంగా ఉండిపోయే ఆస్తి భూములు, కదిలే ఆస్తి డబ్బు, బంగారం, ఇవన్నీ కదిలే ఆస్తులు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి వాళ్ళ జీవిత ధ్యేయంగా ఏం పెట్టుకున్నారంటే, చనిపోయే లోపు మా పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలి. వాళ్ళు రాత్రింపగళ్ళు కష్టపడిన కష్టార్జితాన్ని అంతా పెట్టేది దానికే, పిల్లలకి ఇవ్వడానికి, పిల్లలకి ఆస్తులు సమకూర్చడానికి. ఇది ఒక రకంగా సృష్టి విరుద్ధమైన కార్యక్రమం. బాగా వినండి. పిల్లలకు ఆస్తులు సమకూర్చటం అనేది సృష్టి విరుద్ధమైన కార్యక్రమం. ఎందుకు అంటే, నువ్వు వాడికి ఆస్తులు సమకూర్చి వెళ్ళిపోతే ఆస్తి మాయలో పడివాడు దేవుణ్ణి నమ్మడు. ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. అంటే లోక సంబంధమైన ఆస్తిని వాడికిచ్చి, నాకేంటి ఆస్తి ఉంది, దేవుడు అవసరం లేదనుకుని వాడిని ఒక రకంగా దేవుడికి దూరం చేస్తున్నది తల్లిదండ్రులే. ఇంకొక మాట చెప్పాను నేను, ఇది సృష్టి విరుద్ధ కార్యక్రమం అని. ఎలా చెప్పనా? సృష్టిలో ఏ జంతువైనా తన పిల్లలకి ఆస్తులు సమకూరుస్తుందా? మీరు చెప్పండి. ఆవు కానీ, గేదె కానీ, పక్షి కానీ పిల్లలకి ఆస్తులు సమకూరుస్తుందా? మీరు ఎప్పుడు ఇది సృష్టి విరుద్ధమైన కార్యక్రమం. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ పిల్లలకి బ్రతకటం నేర్పిస్తుంది, ఆహారం సంపాదించటం నేర్పిస్తుంది. అర్థమవుతుందా? తను ఎగురుతూ పిల్లపక్షి ఎలా ఎగరాలో నేర్పిస్తుంది, వేట ఎలా ఆడాలో నేర్పిస్తుంది, వేట ఎలా వేటాడాలో నేర్పిస్తుంది. నేను ఒక వీడియో చూసి ఆశ్చర్యపోయిన. ఒక పులి తన పిల్లల్ని వేటకి తీసుకెళ్ళి ఒక చిన్న జీవి, అంటే పరిగెట్టలేని చిన్న జీవిని అటాక్ చేసి పట్టుకుని దాని నోటితో కరుచుకుని వచ్చి పిల్లల మధ్యలో పెడుతుంది. మీరు చంపండి, దాన్ని ఎలా చంపుతారో చూస్తానని. అంటే పిల్లలకి వేటాడటం నేర్పిస్తుంది, ఆహారం సంపాదించుకోవడం నేర్పిస్తుంది, అంటే బ్రతకటం నేర్పిస్తుంది. ఒక్క మనిషేనండి నిలువెల్లా స్వార్థపరుడండి. పిల్లలకి బ్రతకటం నేర్పాలి, పిల్లలకి లోకంలో ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్పాలి. వాళ్ళని సోమరులను చేయమని దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. నువ్వు సంపాదించి కూర్చిపెట్టి వాళ్ళని సోమరులుగా మార్చు అని బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పలేదండి. ఇది సృష్టి విరుద్ధమైన కార్యక్రమం అన్నాను. అందుకే దేవుడు ఎక్కడ చెప్పని మాట ఇది. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తులండి, డబ్బు, బంగారం, వెండి ఆస్తులు అనుకున్నారు కాదు. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి, బైబిల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా లోతైన విషయాలు బయటకు వస్తాయి. కానీ మనం ఎలాగా అలవాటు పడిపోయామంటే, చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తున్నాం, సమాజాన్ని చూస్తున్నాం, వాళ్ళు చేసిందే మనం చేస్తాం. ఇలా డిఫరెంట్గా ఏదైనా దేవుడు మాట్లాడేసరికి కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు, కొంతమంది జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేరు, కొంతమంది ఇది అలాగే ఉంటాయండి, మన వల్ల కాదు, మన పందా మందే అని అలా బ్రతికేసే వాళ్ళు ఉంటారు. అందుకే ఆత్మీయ జీవితాలు అలాగే ఉండటం వలన, దేవుడు చెబుతున్న ఈ మాటల్ని పట్టించుకోకపోవటం వలన దేవుడు మనల్ని నమ్మటం మానేస్తాడు, మనకి సహాయం చేయటం మానేస్తాడు, మనల్ని పట్టించుకోవటం మానేస్తాడు. నీకు ఇష్టమున్న సంగతులకు చప్పట్లు కొట్టి ఇష్టం లేని సంగతులను తోసేయటం కాదు దేవుడిలో ఉండటం అంటే. ప్రతి దాన్ని దేవుడు చెప్పిన మాటను మన హృదయం స్వీకరించకపోయినా దాన్ని గుండెల్లోకి తీసుకుని సరిచేసుకోవటం పరలోకం వెళ్ళాలనుకునే వాడి యొక్క లక్షణం. ఇప్పుడు పిల్లల విషయంలో దేవుడు ఏం చెప్పాడు నేను చూపిస్తాను. బైబిల్లో పిల్లల్ని ఏం చేయమన్నాడు, పిల్లలకి ఏమి నేర్పమన్నాడు, పిల్లల్ని ఎలా పెంచమన్నాడు, పిల్లల్ని దేనికి ఆస్తికర్తలుగా చేయమన్నాడు చూపిస్తాను బైబిల్లో.
సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మొట్టమొదటి పదమే పట్టుకోవాలి. ఎవడు బైబిల్ ప్రకారం ఎవడు మంచోడు చెప్పండి నాకు. బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. బైబిల్ ప్రకారం ఎవరు మంచివాడు? దేవుడి వాక్యం బాగా తెలిసిన వాడు మంచివాడు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. 3వ అధ్యాయానికి రండి. ఇక్కడ చేపెట్టి 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా? నా కుమారుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నారే? చదవమ్మా. శాంతిని నీకు కలగచేయును, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు ఆ పదం పట్టుకోవాలా, పైనుంచి చెప్పినవన్నీ చేయాలి. అర్థమవుతుందా? బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి. నేను ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందుకే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. టక్ టక్ టక్. మన అసలే పొద్దురించి కూర్చున్నారు. ఆరాధనకు ముందు ఒక ప్రసంగం, ఆరాధనలో నా ప్రసంగం, మళ్ళీ తండ్రి గారి ప్రసంగం. ఎన్ని ప్రసంగాలు విన్నారు ఇవాళ. నాకు తెలిసి మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు ఎక్కువ. నాకు అర్థమైపోతుంది అది. అందుకే దాటుకుంటూ వెళ్తున్నాను టక్ టక్ అని. అర్థం చేసుకుంటే అదృష్టవంతులు. మంచివాడు అన్నాడు కదా అక్కడ. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని మంచివాడు అండో. మంచివాడు అని దేవుడు అనాలి అంటే ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్తున్న సంగతులన్నీ వాడు పాటించేవాడై ఉండాలి. ఏం చేయాలి వాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అనాలి. ఇందాక నేను చెప్పిన మాట అదే. ప్రసంగాలు అందరూ వింటారు, గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలిపెట్టేయటం. ఈ మాట నాకు దేవుడు చెప్పాడు కదని ఆ ఉపదేశాన్ని మరిచిపోకుండా, సేవకుడి నోట వస్తున్న ప్రతి మాట పట్టుకొని మరిచిపోకుండా తన జీవితాన్ని దిద్దుకునేవాడు మంచివాడు. చెప్తాను నేను, కిందకి వెళ్ళేసారు కదా ఉంది. నెక్స్ట్ అక్కడే రెండో లైన్లో అంటున్నాడు, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనివాడు మంచివాడు. ఇంకా 3వ మాట, అవి దీర్ఘాయువును. అలా నువ్వు గైకుంటే అవి ఏమిస్తాయట? దీర్ఘాయువును. నేను మాట్లాడుతానండి, ఆస్తులు ఇస్తే పిల్లలు దీర్ఘాయువుతో ఉంటారా? నారాయణ గారి కొడుకు చనిపోయాడు, తెలుసా మీకు? మంత్రి నారాయణ గారి కొడుకు చనిపోయాడు. ఆస్తులు లేక చచ్చిపోయాడా? ఆస్తులు ఇచ్చినందుకు చచ్చిపోయాడా? తెలుసా మీకు? వన్ అండ్ ఓన్లీ సన్, 100 కోట్ల ఆస్తి, కాస్ట్లీ కారు. తెల్లవారుజామున 3 గంటల వరకు బర్త్డే పార్టీలో ఉన్నాడు. తాగి డ్రైవింగ్ చేస్తూ హైటెక్ సిటీలో పిల్లలను గుద్ది చచ్చిపోయాడు. పిల్లల్ని అలా చంపేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబు మోహన్ గారి కొడుకు అలాగే చచ్చిపోయాడు. కోట శ్రీనివాసరావు గారి కొడుకు అలాగే చచ్చిపోయాడు. క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు అలాగే చచ్చిపోయాడు. రామోజీరావు గారి కొడుకు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏమి చిన్న లిస్ట్ కాదు. ఎలా ఉన్నాయి ఆస్తులు? మనకులాగా ఎక్కడో హైదరాబాద్లో కనపడిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా అనుకుంటా. కోట్లు 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 పిల్లలకి ఇచ్చారు. అవన్నీ కోట్లు పిల్లలకి ఇవ్వటం వల్ల ప్రాణాలు ముందే పోయాయి. అదే రాస్తున్నాడు దేవుడు. ఒకవేళ వాక్యం ఇచ్చుంటే, దేవుడు మాటలు ఇచ్చుంటే బైక్ రేసింగ్లకి వెళ్తారా? ఏమంటే తెల్లవారుజామున వరకు తాగి తందనాలు ఆడతారా? మీరు చెప్పండి. సమాజాన్ని భ్రష్టు పట్టించి, సమాజానికి ఏదిమ్మని దేవుడు చెప్పాడో దానికి పక్కకు నెట్టి వాళ్ళ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఇప్పటికీ కూడా మనం కళ్ళు తెరవకపోతే ఎలాగా? మనం ఆలోచించకపోతే ఎలాగా? మనం ఏమిస్తే మన పిల్లలు బాగుంటారో మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా? గ్రంథాన్ని బట్టి ఇంకా అంటున్నాడు కిందకెళ్ళేసరికి, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. శాంతిని నీకు కలగజేయను. శాంతి ఏది ఇస్తుంది? డబ్బా? దేవుడి మాట. ఇంటి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. బాగా వినండి, అర్థమవుతుందో లేదో. ఇంటి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. ఏ గాయాలు? తాగేసి అక్కడక్కడ పడిపోతే తగిలిన దెబ్బలో. శాంతి సమాధానం ఉందా? ఇంటి నిండా డబ్బు ఉంది,
జీవితంలో అస్సలు పవిత్రత లేదు, పాప కార్యక్రమాలతో మునిగితే వెళ్ళిపోయాడు. శాంతి ఉంటుందా? అంటే మన పిల్లలండి, నేను 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 ఒకటే కోరుకున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, ఇదేదో అతిగా అనిపిస్తుందేమో కానీ స్టిల్ నేను ఏది చెప్తానో దాని మీద స్టాండ్ అయిపోతాను. పిల్లల్ని చదువుల విషయంలో ప్రెజర్ పెట్టేయటం కానీ, వాళ్ళ మీద రుద్దేయటం కానీ నెవర్ నా జీవితంలో లేదు. హాయిగా నాకు వచ్చినాయి, నాకు ఎప్పుడు చదువుకోవాలంటే అప్పుడు చదువుకున్నాను, బాగా పాస్ అయ్యాను, మంచి మార్కులు. ఎప్పుడు నా మీద ఎవడు మైండ్ ప్రెజర్, నా వెనకాల గురువు ఉండి నువ్వు చదువు అని నన్ను రుద్దునోడు ఎవడు లేడు. హ్యాపీగా చదువుకున్నాను, ఆనందంగా ఉన్నాను, నాకుగా నేను గెయిన్ చేసుకున్నాను నాలెడ్జ్. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే ఫ్రీడమ్ ఇచ్చాను. ఎప్పుడు మేము తల్లిదండ్రులుగా మేమిద్దరం, మీరు చదివేరా, హోంవర్క్లు రాసారా, స్కూల్కి వెళ్ళరా, లేపేసి మొహం మీద నీళ్ళు కొట్టేసి అడావుళ్ళు ఏం చెయ్యం. లేస్తే పంపిస్తాం, లేదంటే పడుకోమంటాం, అంతే. ధైర్యంగా చెప్తాను ఇది. స్టిల్ చూసుకోండి కావాలంటే, వాళ్ళు నెలకాలు గట్టిగా 15 రోజులు వెళ్ళారంటే ఎక్కువ. తిమోతిని అడగండి, చెప్తాడు, మా ఇంటి కిందే ఉంటాడు. మనము, మీకు అర్థమవుతుందో లేదో, మెంటల్ స్ట్రెస్ అండి వాళ్ళకి. అది వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, నరాలు వీక్ అయిపోతాయి, ఇంకా ఆ ధ్యాసలో పడిపోయి ప్రపంచాన్ని నేర్చుకోవటం మానేస్తారు. మంచి విలువలు, నైతికత, ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళని ఊరకనే మనకు దూరం చేసేసి 24 గంటలు స్కూల్కి పంపేసి అక్కడ చదివే, ఇంటికి రాగానే ఆ చదివే, ఇంకా వాళ్ళు నీతో ఎప్పుడు గడపాలి, నీ ప్రేమ ఎప్పుడు తెలియాలి, నువ్వు నేర్పే విలువలు ఎప్పుడు గమనించాలి, వాళ్ళు నీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, నీతో వాళ్ళు ఎప్పుడు ఉండాలి. తెల్లారు లేస్తే పంపించేస్తావు, సాయంత్రం రాగానే మళ్ళీ ట్యూషన్ పంపించేస్తావు. నీతో ఎప్పుడు ఉండాలి నీ పిల్లలు? నిన్ను బట్టి చాలా నేర్చుకోవాలని కోరుకున్నాడు దేవుడు. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటారు నీతో దగ్గర లేకుండా తరిమేస్తుంటే తెల్లారు లేవగానే. నేను రాక నెలలో 1 రోజు 2 రోజులు ఉంటానండి ఇంట్లో. ఆ రోజు స్కూల్ బంద్, పక్కనే పెట్టుకుంటాను, తిప్పుకుంటాను, నాతోనే ఉంటారు. ఆ రోజంతా నాతోనే ఉంటారు. నేను వస్తున్నానంటేనే డొమ్మ, వచ్చేసరికి పడుకుని ఉంటారు. పిల్లలకి మనం ఇవ్వవలసిన ఆస్తి అండి, ఏదో ఓవర్గా మెంటల్ స్ట్రెస్ పెట్టేసి చదువులో, డబ్బు, ఆస్తులో కాదండి. కరెక్ట్గా వాడు నైతిక విలువలతో, జాగ్రత్తగా వినండి, వాడు కరెక్ట్గా దైవ భక్తుడు గుండెల్లోకి దూసుకుపోయి దేవుడి కోసం నేను బ్రతకాలి, దేవుడి సన్నిధిలో నేను ఖచ్చితంగా ఉండాలి అన్న భక్తికి వాడు వచ్చాడా, వాడి జీవితంలో దీర్ఘాయువు ఉంటుంది, వాడి జీవితంలో శాంతి ఉంటుంది, వాడి జీవితంలో సమాధానం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి డబ్బు ఉండదు, ఆస్తులు ఉండవు. కానీ నేను చెప్పే ఉంటాయి, దీర్ఘాయువు ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ డబ్బు, లోకంలో మనుషులు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే ఉండదు. కానీ ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు, చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు లైఫ్. టెన్షన్ లేని లైఫ్, ఆరోగ్యవంతమైన లైఫ్, ఆహ్లాదకరమైన లైఫ్, ఆనందకరమైన జీవితం. అది మనిషి కోరుకోవాల్సింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాడు ఈ 3వ అధ్యాయంలో అంటే, ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని విన్నవాడు దాన్ని మర్చిపోకుండా, దాన్ని గైకుంటూ, దానిని పాటిస్తూ ఎప్పుడైతే ఉంటున్నాడో, వాడు చివరికి ఎలా మారిపోతాడు అంటే, కిందకి వెళ్ళేసరికి చెప్తాడు. ఎక్కడది? 3వ వచనంలో 4వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. 4వ వచనం అండి, దయను సత్యం. 3వ వచనం, దయను సత్యమును నువ్వు ఎన్నడను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కంఠభూషణముగా ధరించుకోను అంటే అర్థం ఏంటి? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు పిల్లలకి లేచి జనగణమన చెప్పరా అన్నాం అనుకోండి, ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? బాగా చెప్తాడు. వాళ్ళని లేపి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్పమనండి. కంఠస్థం, కంఠభూషణం ఇక్కడ ఉండాలి. వాక్యం మాట్లాడితే కంఠం నుంచి ఏమో చేయాలి, వస్తుందండి. జనగణమన వస్తుంది, వందే మాత్రం వస్తాయి, ఏబిసిడీలు వస్తాయి, A+B² వస్తుంది, అంతేనా? A-B² వస్తుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్పమనండి. చూసారా? అంటే నేను చదువులు చదివించొద్దు అని చెప్పటం లేదు, దాంతో ప్యారలర్గా దేవుడు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. హోంవర్క్లు రాయిస్తాను, మీరు ఖచ్చితంగా రోజుకు ఒక కీర్తన రాయించండి, లేదా ఒక సామెతలో ఒక 20 వచనాలు, 10 వచనాలు రాయించండి, చేత్తో రాయించండి. వాళ్ళతో బైబిల్ రాయించండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళ చేత్తో బైబిల్ రాసేయాలా. ఏదో ఒకటి పెట్టండి వాళ్ళ బుర్రలో. ఈరోజు నువ్వు ఏదో ఒకటి రాయాలా. వాడు రాస్తున్నప్పుడు ఒక మాట కాకపోతే ఒక మాట వాడి బుర్రలోనూ వాడి హృదయంలోనూ కూర్చుంటుంది. పిల్లలకి కంఠభూషణముగా దేవుడి మాటలు ఉంటే, దేవుడు ఆలోచనలు ఉంటే, ఇప్పుడు చెప్తారు చూడండి ఎంత బాగుంటుంది అది. వాటి కంఠభూషణముగా ధరించుకొందువు,
నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకునుము. అప్పుడు ఆ పదం అలా రాసుకుంటే అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు. ఇక్కడ మీరు పట్టుకున్నారో లేదో, ఇద్దరు దయ ఉండాలి పిల్లల మీద. దేవుని దయ, మానవుల దయ. యేసుప్రభు ఎలా పెరిగాడు? దేవుని దయ, మానవుల దయ. మానవుడు మన పిల్లల మీద ఎప్పుడు దయ చూపిస్తాడు? మీరు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అన్నీ నేను ప్రసంగం గాల్లో తిప్పను, కరెక్ట్గా మన హృదయాలకు తిప్పుతాను. మన పిల్లల్ని చూసి ఎవరైనా ఎప్పుడు జాలి పడతారు, ఎప్పుడు దయగా వాళ్ళని దగ్గర తీర్చుకుంటారు చెప్పాలి. బాగా ఆలోచించండి. కనబడగానే చేతులు ఇలా పెట్టి వందనాలు అన్నయ్య, వందనాలు అంటున్నాడు అనుకోండి, ఆ మాటలో కానీ వాడు చూపులో కానీ వాడు చూపిస్తున్న ఆ లోబడే తత్వంలో కానీ పెద్దవాళ్ళ దగ్గర వెంటనే పెద్దవాళ్ళకి వాడి మీద ఏం కలుగుతుంది? దయ. చూడగానే పలకరిస్తాడండి, చూడగానే వందనాలు అంటాడండి, చూడగానే దగ్గరకు వస్తాడండి. చూసారా? ఆడి మీద ఆటోమేటిక్గా మనకి ఏం కలుగుతుందంటే దయ. పెద్దలను గౌరవించటం పిల్లలకి నేర్పించండి. అది లేనప్పుడు మీరు ఏదో వాళ్ళు కంటత వాక్యాలు చెప్పేస్తున్నారు, మా పిల్లలు ఎరగొట్టేస్తున్నారు అని అనుకుంటే, వాళ్ళకి మనుషుల దయ గనక లేకపోతే, ఎంత దేవుడు దయ ఉన్న వాళ్ళ మీద, వాళ్ళను కాపాడేది దేవుడు మరలా మనుషులతోనే, వాళ్ళకి సహాయం చేయించేది దేవుడు మనుషుల ద్వారానే. ఒకవేళ అవతల వ్యక్తిని, ఆ బిడ్డకి ఏదైనా సహాయం చేయాలని దేవుడు రేపుతున్నా, ఇతనికి ఏం గుర్తొస్తుందండి? వాడు మంచోడు కదండి, రెక్లెస్గా మాట్లాడతాడండి, మర్యాద లేకుండా మాట్లాడతాడండి, వాడితో నాకేంటండి అంటారు, అంతే, అయిపోయింది. సో పిల్లల్లో ఎప్పుడు కూడా ఇలాంటి స్వభావాలు, మనం చిన్నది ఏ కోశాన ఒక చిన్నది వాళ్ళలో మనకు కనపడి ఇమీడియట్ సీరియస్ అవ్వాలి. పెద్దవాళ్ళను తోలనాడి ఎందుకు మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళను మర్యాదగా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇది బైబిల్ నేను చెప్పేది. పాత నిబంధనలోనూ చెప్పాడు, కొత్త నిబంధనలోనూ చెప్పాడు. పెద్దలను గౌరవించని వాడు, పెద్దలకు లోబడని వాడు, పెద్దలను మర్యాదగా పిలవనివాడు చివరికి చాలా నష్టపోతాడు. వాడి జీవితంలో జరిగే నష్టానికి అంత ఉండదు. బైబిల్లో ఉంటాయి ఇవన్నీ, సబ్జెక్ట్ డివైట్ అవుతుంది. మంచోడంటే ఎవరో ఎతికాం మనం ఇప్పుడు. అప్పుడు నీవు మంచివాడవని అనిపించుకుంటావు. ఎప్పుడు? దేవుడి వాక్యాలు మనలో ఉన్నప్పుడు. ఇంతకీ దేవుడి వాక్యము మనలో ఉంటే మనుషుల దయలోనూ దేవుడి దయలోనూ మనం వర్ధిల్లుతాం. అలాంటి మంచివాడు పిల్లల విషయంలో ఏం ఆలోచిస్తాడు అంటే, వాడు హృదయం నిండా వాక్యం పెట్టుకున్నవాడు మంచివాడు. పిల్లల్లో ఉంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు మంచిగా ఉంటారు. ఎందుకంటే పిల్లల హృదయంలో వాక్యం ఉంది అంటే, వాక్యంతో పాటు వాళ్ళకి తెలియదు పాపం ఎలా బిహేవ్ చేయాలో, ప్రవర్తన తెలియదు వాళ్ళకి. సెల్ ఫోను మీ దగ్గర ఉందనుకోండి, మనం మంచిగా వాడతాం, పిల్లోడికి ఇస్తే పరికరం ఒకటే, వాడే విధానం తేడా. మనమేమో చక్కగా మంచి వాటికి వాడుకుంటాం, ఏదో వాక్యం వినడానికో లేదా ఎవరితో మాట్లాడడానికో వాడుకుంటాం. ఆడికి సెల్ ఫోన్ ఇవ్వగానే యూట్యూబో గేమ్సో ఆన్ చేసుకుంటాడు. ప్రాబ్లం సెల్ ఫోన్ది కాదు, దాన్ని ఎలా వాడాలో చెప్పకపోవటం, పిల్లలకి చెప్పకపోవటం. పిల్లలకి ప్రతిదీ నేర్పాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నానండి, మర్యాద నేర్పండి. అవతల వాడిని మర్యాదగా పిలవటం నేర్పండి, అవతల వాడిని గౌరవించడం నేర్పండి. ముఖ్యంగా చెప్తున్నాను, సండే స్కూల్ టీచర్లు ఉంటే వినండి. ఖచ్చితంగా సండే స్కూల్లో ఒక కండిషన్ పెట్టండి, టీచర్లు వినండి, లేకపోతే వాళ్ళకి చెప్పండి. ప్రతి స్టూడెంటు వాళ్ళకి ఎవరైతే పాఠాలు చెప్పడానికి సండే స్కూల్కి వెళుతున్నారో వాళ్ళని సార్ అని పిలవమని చెప్పండి. స్త్రీలు వెళ్ళారనుకోండి, మేడం అని పిలవాలి. ఇప్పటి నుంచి అన్నయ్య, బాబాయి ఈ వరుసలు కుదరవు సండే స్కూల్లో. అవి వినపడినయో వాళ్ళని అడ్డు పగలు కొట్టండి. స్కూల్లో లెక్కలు చెప్పేవాడిని ఏమని పిలుస్తున్నారు? అక్కడను అన్నయ్య అని అనమానండి పిల్లల్ని. బాగున్నావా అన్నయ్య అంటాడా? లెక్కల మాస్టర్ని అంటారా? ఇక్కడ ఎందుకు అంటున్నారు అన్నయ్య అని, తమ్ముడు అని? ఈ పిలుపులొద్దు, అన్నయ్య, అక్క, ఆంటీ పిలుపులొద్దు. బాగా వినండి, పిల్లలకి నేర్పండి. ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా సండే స్కూల్లో సార్ అని పిలవాలి. వాక్యం చెప్తున్న వాళ్ళని సార్ అని పిలవాలి, వాక్యం చెప్తున్న వాళ్ళని మేడం అని పిలవాలి. ఈ రూలు తీసుకుని రండి. అక్కడ పడితేనే బేజాలు. తర్వాత బయట సంఘస్థులతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది.
అక్కడ పడాలి బీజాలు ముందు, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దేవుడు చాలా పర్టికులర్గా పెద్దల విషయంలో మీరు లోబడి ఉండకపోతే, వాళ్ళ దయలో మీరు ఉండకపోతే మీ భవిష్యత్తు బాగోదని చెప్పాడు. తిమోతికి రాసిన పత్రిక తీయండి. తిమోతితోనే చెప్తున్నాడండి. ఇది పెద్దోడండి తిమోతి, చాలా పెద్దోడు, యవనస్తుడు, సేవలో ఉన్నాడు. అలాంటి సేవలో వాడబడుతున్న యవనస్తుడైన తిమోతికి పత్రిక రాసి పౌలు గారు, తిమోతి నీ బిహేవియర్ బాగుండాలి, నువ్వు యవనస్తుడు కదా, నీకంటే పెద్దవాళ్ళు సంఘంలో ఉంటారు, లేదంటే నీకంటే ముందు నుంచి సేవలో ఉన్న వాళ్ళు నీ కళ్ళ ముందు ఉంటూ ఉంటారు, వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తాను అన్నాడు. 4వ అధ్యాయం 14 వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. పెద్దలు, ఆ పదం చూసారా? తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు సేవలో నిలబడ్డావు అన్నా, నువ్వు వాక్యం చెబుతున్నావు అన్నా, నువ్వు సేవకుడిగా ఎదిగావు అన్నా, నీ వెనకాల పెద్దలు ఉన్నారు. నిన్ను పెంచిన నీ హవ్వ కానివ్వండి, మీ తల్లిగారు కానివ్వండి, నీకు వాక్యం చెప్పిన నేను కానివ్వండి, నాకంటే ముందు నుంచి ఉన్న అపోస్తులు కానివ్వండి, వాళ్ళ వల్ల కదా మనం ఈ జ్ఞానం నేర్చుకున్నాం. పెద్దలు చూడండి మాట ఎంత బాగుందో. పెద్దలు అష్ట నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా, అంటే వాళ్ళు చెప్పటం వలన, వాళ్ళ పెద్దలు ప్రవచనాలు చెప్పటం వలన, పెద్దలు వాక్యం చెప్పటం వలన ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును, దేవుడు వాక్యం చెప్పగలిగిన వరం నీకు పెద్దల వలన వచ్చింది కదా, వాళ్ళ ప్రవచనాలు వాళ్ళ వాక్యాలు వినటం వల్ల కదా నువ్వు ఎదిగావు. ఆ పెద్దలను నువ్వేం చేయకూడదట? అలక్ష్యము చేయకుము. ఉందా? పెద్దలని పిల్లలు ఏం చేయకూడదు? ఇక్కడ పిల్లల గురించి కాదు చెప్తుంటుంది, యవ్వనంలో ఉన్న సేవలో ఉన్న సేవకుడితోనే చెబుతూ పెద్దల్ని అలక్ష్యం చేయకు అన్నాడు. అప్పుడు దేవుడి కాన్సెప్ట్ ఏంటి పిల్లల విషయంలో చెప్పండి? పెద్దల్ని ఏం చేయాలి? గౌరవించండి, లోబడండి, ముఖ్యంగా వాక్యం చెప్పే వాళ్ళని. అందుకే అక్కడ పెద్దలు అస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున, వాళ్ళు చెప్పటం వలన నీకు కాస్త జ్ఞానం అందుతుంది, వాళ్ళు చెప్పడం వల్ల కాస్త నేర్చుకుంటున్నావు. ఈ కనీసం దేవుడు మాటలు నేర్పుతున్న వాళ్ళని గౌరవించాలి, దేవుడు మాటలు నేర్పుతున్న వారికి లోబడాలి. ఇది కూడా మన పిల్లలకి నేర్పకపోతేనంటే వాడు భవిష్యత్తులో నీకు లోబడ్డు, నీ అధికారాన్ని కూడా వాడు ధిక్కరిస్తాడు. స్కూల్లో మాస్టర్ కొడతాడు కనుక వాడు నోరు మూసుకుని వస్తున్నాడు, లేదంటే మాస్టర్ కొట్టిన మాస్టర్ని వీళ్ళు ఏం చేస్తారో అడగండి. మాస్టర్లో 2 రకాలు ఉంటారండి పాపం. మంచోళ్ళు ఉంటారు, అమాయకులు, పిల్లల మీద జాలుతాడు, ఏమండి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. వీళ్ళు స్ట్రిక్ట్గా వచ్చేటప్పుడే కర్రట్టుకుని వస్తాడు, ఇంత మొహం వేసుకుని ఎర్రగా గజ 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 వణుకుతూ ఉంటారు. వీళ్ళు ఆడు చెప్పింది అలా చేస్తారు. మంచు బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అన్నాడు బైబిల్లో. మీరు ఓరకనే మా ఓడు మంచోడే అని అనుకోకుండా, ఆడు హృదయంలో మూఢత్వం ఉంటుందని చెప్పాడు దేవుడు. ఆడు లోబడే క్యారెక్టర్ కదా అది. ఎందుకంటే ఆడు భర్త చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నీ మీదకి తిరుగుబాటే ఎప్పటికైనా, వాడి స్వభావం వాళ్ళలో ఉంది కనుక నడ్డి పగలగొట్టాలి, బెత్తం ఇచ్చుకుని అప్పుడు కానీ నీకు లోబడ్డని చెప్పాడు. స్వాభావికంగా మూఢత్వం పుడుతుందట, తిరుగుబాటు పుడుతుందట, ఎదురు తిరగడం పుడుతుందట. దాన్ని తల్లిదండ్రులుగా చంపాలి, దాన్ని టీచర్స్గా చంపాలి, దాన్ని పెద్దవాళ్ళుగా చంపాలి. ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్పాలి అంటే మీరు పెద్దలకు లోబడాలి. అప్పుడు మీరిందా చదువుకున్న మాట, వాళ్ళు మనుషుల దయలోనూ దేవుని దయలోనూ అప్పుడు ఏమవుతారు? వర్ధిల్లుతారు. మీరు స్కూల్లో చూడండి, స్కూల్లో మ్యాక్సిమం అందరు బాగా చదువుతారు, అందరికీ ర్యాంకులు వస్తాయి. కానీ టీచరు లీడర్గా పెట్టాలనుకున్నప్పుడు ఎవరిని పెడతాడు చెప్పండి? బాగా చదివేవాళ్ళు అక్కడ అక్కడ అలా 2-3 ఉంటారు రన్నింగ్లో, ఎవరిని పెడతాడు? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఎవడైతే మాస్టర్ చెప్పిన మాట విని మాస్టర్ని గౌరవిస్తూ సార్ మీరు చెప్పింది చేస్తాను సార్ అని ఒక సాత్వికంగా చక్కగా కనబడుతున్నాడు అనుకో, ఒరే నువ్వు లీడర్ రా అంటాడు. అంతే. మీకు అర్థమైందా? లీడర్షిప్ ఊరకనే ఇస్తాడండి మాస్టర్ పిల్లోడికి? ఇవ్వడండి, వాడికి నచ్చాలి, వీడిని పెడితే వీడు చక్కగా ఉంటాడని ఒక అభిప్రాయం, మంచి ఉద్దేశం పిల్లోడి మీద మాస్టర్కి కలగాలి. ఇది లోకంలో నెరవేరుతున్నాయి. ఉద్యోగస్తుల దగ్గర పనిచేస్తున్నవాడు సారు మెప్పు కోసం పనిచేస్తాడు, వాడు మెచ్చుకుంటూ బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటాడు. మరి అది దైవత్వంలోకి వచ్చేసరికి ఎందుకు విడిచిపెడుతున్నారు? కళ్ళ ముందు పెద్దవాళ్ళు ఎవరు కనపడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పటం, వాళ్ళని గౌరవించటం, ఇది వీడికి చిన్నప్పటి నుంచి వచ్చిందంటే వీడి భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరైనా వాడిని ఏదైనా పనిలో పెట్టాలనుకున్నప్పుడు అందరూ మంచోడండి, చక్కగా అందరికి వందనాలు చెప్తారండి, మంచోడండి ముందు పెట్టండి అంటారు.
ఇది నేను ఊరకనే చెప్పటం లేదు. సంఘంలో ఒక పనికి 7 కావాల్సి వచ్చింది భోజనాలు పంచిపెట్టడానికి. సంఘంలో పేతురు గారు, యోహాన్ గారు వీళ్ళందరూ వాక్యం చెప్తున్నప్పుడు భోజనాల దగ్గర కొంచెం గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే అపోస్తలులు, మేము ఇప్పుడు వాక్యం చెప్పమా, అక్కడ భోజనాలు పంచిపెట్టమా, మాకేంటి తలపోటు, ఇప్పుడు ఆ భోజనం పంచిపెట్టడానికి మీరే వ్యక్తులను తీసుకురండి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళని అన్నప్పుడు సంఘం ఒక 7 తెచ్చిందండి. తెచ్చిందా? ఇప్పుడు అక్కడ దేవుడు ఆ పని అక్కడ ఉందా? దేవుడు పని ఉంది అక్కడ, అది దేవుడిదే, దేవుడి పని అది. కానీ ఆ దేవుడి పని వాళ్ళకి ఎవరి ద్వారా దొరికింది అంటున్నాను. ఆ 7 ఎవరి ద్వారా దొరికింది అపోస్తులు ఏమో డిసైడ్ చేయలేదు. మీలో ఎవరైతే భక్తిగా ఉంటారో, మీలో ఎవరైతే సాత్వికంగా ఉంటారో, మీలో ఎవరికో దేవుడి జ్ఞానం వచ్చో వాళ్ళని తీసుకురండి అంటే సంఘమే వాళ్ళని సెలెక్ట్ చేసిందండి. అవునా కదా చెప్పండి? అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎంత ఏమంటే చక్కగా ఉంటే యవనస్తులు, ఎంత లోబడి ఉంటే, ఎంత మర్యాదగా ఉంటే, ఎంత క్రమంగా ఉంటే ఇతను పెడితే ఈ పనికి చక్కగా పనిచేస్తారని సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ 7 గురించి సాక్ష్యం ఇచ్చి ఆ పనికి పట్టుకొచ్చారు అక్కడికి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మావాడు ప్రార్థన చేసుకుంటున్నాడు, వెరీ గుడ్, మావాడు వాక్యం చదువుతున్నాడు, వెరీ గుడ్, అక్కడికే సరిపోయింది అనుకుంటున్నావా? మనుషులకు లోబడుతున్నారా? మనుషులను గౌరవిస్తున్నారా? మనుషుల దయలో వీళ్ళు ఎదుగుతున్నారా లేదా? మన పిల్లల గురించి మనుషులు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఇది కూడా గమనించుకోవాలి తల్లిదండ్రులు. మన పిల్లల గురించి మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? వాడిలో మూఢత్వం ఉందన్న సాక్ష్యం వస్తుందా? వాడు సాత్వికుడన్న సాక్ష్యం వస్తుందా? వాడు లోబడేవాడన్న సాక్ష్యం వస్తుందా? వాడు తిరగబడేవాడన్న సాక్ష్యం వస్తుందా? ఎందుకంటే మన దగ్గర మీరు తల్లిదండ్రులు మోసపోతారు, నాకు తెలుసు అది. మీ దగ్గర కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తారు వీళ్ళు పిల్లలు. మీరు దాన్ని చూసి మోసపోయి మా వాడు అలాంటి కాదండి, అసలు కాదు, నీకు తెలియదు, సీసీ కెమెరా ఎట్టోసారి ఆడికి అత్త తెలుస్తుంది. మోసపోకండి పిల్లల మాటలు వినేసి. పిల్లల్ని అస్సలు నమ్మొద్దు, తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని అస్సలు 1% కూడా నమ్మకూడదు. 24/7 చెకింగ్లోనే ఉండాలి తల్లిదండ్రులు. ఎందుకంటే వాడు అబద్ధం ఆడేయడం వాడికి ఈజీ, చిన్నోడు కదండి, వాడికి ఏం తెలుస్తుంది? ఆ సిచ్యువేషన్ తప్పించుకోవడానికి ఏదో చెప్పేస్తాడు అంతాడు. పిల్లల మాటలు నమ్మేసి పెద్దోళ్ళు చాలామంది, నాకు కొంతమంది నచ్చరండి, పిల్లల మాటలు ఇచ్చుకుని వెళ్ళిపోయి పిల్లల మాటలతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పిల్లల మాటలతోనే విభేదాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, పిల్లల మాటలతోనే బంధాలు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇటు పిల్లల్ని ఇచ్చుకుని వెళ్తున్నావా? చాలా ప్రమాదం. పిల్లల్ని 100% నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉండొచ్చు, నా పిల్లల మీద నాకు ప్రేమ ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఇది గమనించు, వాళ్ళ పిల్లలు మెచ్యూర్డ్ మైండ్ కాదు అది, మెచ్యూర్డ్ మైండ్ కాదు అది, వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదు కనుక పిల్లల్ని నమ్మకూడదు. పిల్లల విషయంలో వాడి యొక్క క్యారెక్టర్ని నిరంతరము గమనిస్తూ ఉండాలి. నిజంగా మీరు ఇందాక సామెతల గ్రంథంలో చదివిన మాట కానీ, యేసుప్రభు గురించి రాయబడిన మాట కానీ, సమూయేలు గురించి రాయబడిన మాట కానీ, సమూయేలు గురించి కూడా అంతే. చక్కగా అలాగ మందిరంలో బాలుడికి ఎదుగుతున్నప్పుడు అండి అందరికీ ఇష్టం అండి సమూయేలు అంటే. అందరూ ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరికీ సమూయేలు అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అందరి ప్రేమను పొందుకున్నాడు, అందరి దయను పొందుకున్నాడు, గొప్పవాడు అయ్యాడు సమూయేలు. మనం ఏంటంటే కేర్లెస్గా ప్రార్థన చేసుకున్నాడు చాలు. ఇదేంటిది మరి మనుషుల దగ్గర కనుక పిల్లల విషయంలో అందరికీ లోబడేటట్టుగా, అందరి దయలో పిల్లలు వర్ధిల్లేటట్టుగా చేయాలి. చేస్తే నిజంగా ఆ తత్వం మనలో ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అంటే, మన వాడికి ఏమి ఇవ్వవసరం లేదు, జస్ట్ క్వాలిటీని ఒకటే వాడికి ఇచ్చి వెళ్ళిపోతే చాలు. మనం ఉన్నా లేకపోయినా వాడు చాలా క్షేమంగా ఉంటాడు భూమి మీద. అందరి దయా వాడి మీద ఉంటుంది, అందరి జాలి వాడి మీద ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు అందరూ ఇష్టపడుతున్నారో ఆటోమేటిక్గా దేవుడు కూడా ఇష్టపడతాడు. తెలుసా మీకు సూత్రం? దేవుడు ఇష్టపడితే చాలు అని మనం అనుకున్నాం, కానీ మనుషులందరూ ఇష్టపడిన వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఆ 7 మనుషులే పట్టుకొచ్చారు సంఘస్థులు దేవుడు పనికి. అప్పుడు దేవుడు కూడా ఏం చెప్పించాడు పేతురు గారితో? ఓకే, సంఘస్థులు అందరూ మంచి సాక్ష్యం ఇస్తున్నారు కనుక ఓకే, పనిలో పెట్టేయండి. దేవుడు కూడా ఓకే అన్నాడు అక్కడ. కనుక పిల్లల విషయంలో బిహేవియర్ అది చాలా పెద్ద మచ్చ మనకు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితానికి కానీ. పెద్దలకు లోబడని వాళ్ళు ఎవరి జీవితమైనా వాళ్ళ జీవితం చాలా ప్రమాదంలో ఉంటుంది. మీకు తెలియదు, అది నేను అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళు ఒక మంచి స్థితికి రావడానికి కానీ, వాళ్ళ మంచి పొజిషన్కి రావడానికి కానీ అది పెద్ద అడ్డంకుగా మారిపోద్ది. ఆ తత్వం, ఆ సంస్కారం అనే తత్వం, పెద్దలకు లోబడే తత్వం లేకపోతే అది పెద్ద అడ్డంకుగా మారిపోద్ది వాళ్ళ ఫ్యూచర్కి. ఇప్పుడు బాగానే ఉంటుంది,
ఇప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో డేంజర్లో పడతారు. కనుక నిజంగా మంచివాడు అంటే దేవుడు వాక్యం నేర్చుకున్నవాడు పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తులండి, ఇవే విలువలు. దేవుడు వాక్యం ద్వారా వచ్చే విలువలే ఆస్తులుగా ఇవ్వాలి. సామెతల గ్రంథం స్టార్ట్ చేసిన దగ్గరికి వెళ్దాం. 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలనుగా చేయును అన్నాడు. ఎంత బాగుందండి! ఇది చదివినప్పుడు మనకి ఎంత హాయిగా ఉంటుంది, ఏం హాయిగా ఉంటుంది. మంచివాడు తమ పిల్లల పిల్లలను దేనికి కర్తలుగా చేస్తాడు? ఆస్తికి కర్తలుగా. ఇదేదో బాగుందండి, ఎక్కడ చూద్దాం సైట్లు అని అనుకుంటున్నారా? ఆస్తి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నది సైట్లు, భూములు, బంగారం కాదు ఇక్కడ. ఎందుకంటే అసలు బైబిల్ అంతా దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? బైబిల్ మొత్తంలో దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? ఆస్తి ప్రమాదం అని చెప్పాడు. సంపాదించుకోమన్నాడా? ప్రమాదం అని చెప్పాడా? ఇప్పుడు డబ్బు ఆస్తి ప్రమాదం అని చెప్పిన దేవుడు తిరిగి మళ్ళా పిల్లలకి అవే ఇవ్వమని ఎందుకు చెప్తాడు? అదేంటండి డబ్బులు ప్రమాదం అని చెప్పాడా దేవుడు? అవును, ఇక్కడ చేపట్టండి, ఇక్కడే చేపట్టండి. ఈ వచనం దగ్గరే తిరుగుతాం మనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయానికి రండి, 11వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును. ఇప్పుడు పిల్లలకి ఆస్తి ఇచ్చాం, బాగా వినండి. ఆస్తి ఇవ్వటం వల్ల వాళ్ళ చుట్టూ ఎవరు పెరిగారట? భక్షించువారు అంటే అది. ఇప్పుడు ఆస్తిని తినేస్తారు, ఆస్తిని గడ్డొచ్చే మీ పిల్లల్ని కూడా ఏం చేస్తారు? ఎలాగుంది? పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కిడ్నాప్లు అయిపోతూ ఉంటారు అప్పుడప్పుడు, మీకు తెలుసా? ఎందుకు అయ్యారు? ఆస్తి. అది మన పిల్లల్ని ఎత్తుకెళ్ళమనండి, ఎత్తుకెళ్తే ఛార్జీలు వేస్ట్, అడిగి తీసుకొచ్చి ఇంటికాడ వదలాలి. మళ్ళీ మేమేమి ఇస్తాం బాబు అంటాం మనం. ఇప్పుడు ఆస్తి పెరిగిందనుకోండి, ఆస్తిని భక్షించే వాళ్ళు కూడా పెరిగిపోతారు. చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా కన్నులార ఆ ఆస్తిని చూచుటయే కాక ఆస్తి పరులకి తన ఆస్తి వలన ప్రయోజనం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు ఎంత ఆస్తి ఉన్నవాడు తినేది 3 పూటలే కదా, కట్టుకునేవి అవే బట్టలు కదా. ఎక్కువ ఆస్తితో వాడు చేసేది ఏముంది? కన్నులార నాకుందే. విషయం తెలుసా? ఏది ఎక్కువ ఉంటేనండి అదంత ప్రమాదం అండి. అది ఆస్తి అయినా ఏమండి, చదువు ఎక్కువైపోయినా సరే బుర్రపాడైపోద్దని చెప్పాడు దేవుడు బైబిల్లో. ఆ పుస్తకాలు ఎక్కువగా అయిపోతే బుర్రపాడైపోద్దని చెప్పాడు. ఏది ఎక్కువైపోయినా ప్రమాదమే. మీకు తెలుసా? ఏది ఎక్కువైపోయినా ప్రమాదమే. ఇంటి నిండా బట్టలు ఎక్కువైపోయినాయి, ప్రమాదమేనా? ప్రమాదమే. ఎక్కడ పడితే అక్కడ అయ్యే కనబడతాయి. ఇంట్లో ఏవి ఎక్కువైపోయినా ప్రమాదమేనండి. ఇంట్లో సామాన్లు ఎక్కువైపోయినాయి, ఇంకా మనుషులు తిరగడానికి ఉండదు, అక్కడక్కడ నచ్చాడుతూ ఉంటారు అంతే. ఏవి ఎక్కువైపోయినా ప్రమాదమే. ఆస్తి ఎక్కువ అవసరం లేదు. నెలకి నువ్వు తినడానికి, నువ్వు కట్టుకోవడానికి, నువ్వు జీవించడానికి, దట్స్ ఇట్. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనం తృప్తి పొంది ఉందుము అన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఆస్తిని ఏం చేసుకోవడానికి, చూడడానికి తప్ప నాకు ఉందని. ఇంకోటి తెలుసా? ఎక్కువ ఏమున్నా వాటిని కాపాడడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అర్థమైందో లేదో నేను చెప్పేది? ఇప్పుడు ఒక బీరువా చీరలే ఉన్నాయి, అందులో ఉంటే తాళం వేసుకుని జేబులు వేసుకుని తిరగచ్చు. ఇప్పుడు బీరువా పట్టణ చీరలు ఉన్నాయి, అవి ఎక్కడో సెల్ఫ్లో పెట్టారు. 4 రోజులకు ఒకసారి చూసుకోవాలి, చదట్టిందా, ఎలకొచ్చిందా. చూసారా? బీరువాకి మించి చీరలు ఎక్కువైపోవడం వల్ల ప్రెజరు, బీరువాకి మించి బట్టలు ఎక్కువైపోవడం వల్ల ప్రెజరు. కిచెన్ ఏమో చిన్నది కట్టుకుంటారండి హైదరాబాద్లో. ఆడపిల్లలకి కిచెన్లో ఒక్కొక్క ఐటము 4 రకాలు ఉండాలి. పోపు డబ్బాలు 4 రకాలు, వంట వండుకునే గిన్నెలు 4 గిన్నెలు. ఇంకా అది నిండిపోద్దా, ఎక్కడెట్టాలి తేలిక బాత్రూమ్ పక్కనే, హాల్లోని అన్ని సామాన్లే ఎక్కువైపోయినాయి. చిరాకుగా ఉంటుందండి. ఏది ఎక్కువైపోయినా చిరాకండి. ఆస్తి ఎక్కువైపోయింది అనుకోండి. ఇప్పుడు మీరు నిజం చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎందుకు ప్రశాంతంగా ఉన్నారో తెలుసా? పొద్దు నుంచి మీకు ఎక్కడ ఆస్తులు లేవు. కోకాపేటలో 4 సైట్లు ఉంటాయి మీకు. 24/7 ఎవడ కబ్జా చేస్తున్నాడని రౌండ్ వేసుకుని రావాలి వెళ్ళి. ఎందుకంటే అక్కడ కాస్ట్లీ ఏరియా ఇప్పుడు అది కోకాపేట.
మీకు ఎక్కడైనా ఆస్తి ఉంటే మీకు ప్రశాంతత ఉంటుందండి. నెలకోసారి చూసుకుని రావాలా. ఎక్కడో బిజినెస్ ఉంది, బాగా వ్యాపారం, మీరు చూసుకోలేక ఎవడికో అప్పగించాడు, 24 గంటలు ఆడి మీదే కన్ను, డబ్బులు మనకి ఇస్తున్నాడు, ఆడు సగం కొట్టేస్తున్నాడు. వ్యాపారం స్టార్ట్ చేస్తారు, ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వ్యాపారం స్టార్ట్ చేస్తారంటే అక్కడ గొడవ అండి బాబు, పెద్ద గొడవ. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆస్తి ఇవ్వడం వల్ల పిల్లలు బాగుంటారని మనం అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, అది ఎక్కువైపోవడం వల్ల, ఆస్తి ఎక్కువైతే కన్నులారా చూడటం తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది. తర్వాత మాట చూడండి, అది ఇంకా బాగుంటుంది. కష్టజీవులు అంటే ఇప్పుడు పిల్లల్ని ఏ జీవులుగా మార్చాలి మనం, అది పట్టుకోండి. కష్టజీవులు, కొద్దిగా తినను ఎక్కువగా తినను హాయిగా గొర్రెట్టి నిద్రపోతాడు. ఈ ఆస్తిపరుడికి నిద్ర ఉండదు. సైట్ ఏమైపోతుందో, పొలం ఏమైపోతుందో, బ్యాంకులో ఉన్న లక్షలు ఉన్నాయా, ఎవడన్నా సైబర్ నేరగాడు కొట్టేశాడా, బీరువాలో మొన్న 4 లక్షలు పెట్టాను ఉన్నాయా, తాళాలు ఎక్కడైనా పడిపోయినాయా, నిద్ర పడుతుందండి. కష్టజీవులు అంటే పిల్లలకి ఏమి నేర్పాలి ఇప్పుడు మనం చెప్పండి? కష్టపడరా, ఉద్యోగం చేసుకో, సంపాదించు, నీ కుటుంబాన్ని పోషించుకో. ఉద్యోగానికి వెళ్ళు, సంపాదించు, నీ భార్యను పోషించు, నీ పిల్లల్ని పోషించు, నువ్వు కష్టపడి బ్రతుకు. అలా కష్టపడి బ్రతకటం వాడికి నేర్పించింది సృష్టి అండి. నేను అదే చెప్పాను ప్రారంభంలో, సృష్టి విరుద్ధం ఇది. ఆస్తులు పిల్లలకి సమకూర్చడం సృష్టి విరుద్ధం. అవి పిల్లలకి కష్టపడి నేర్పడం నేర్పించాయి, కష్టపడి బ్రతకడం నేర్పించాయి. దేవుడికి మనకు కూడా అంటున్నాడు, కష్టజీవులు, కొద్దిగా తిన్నా వాళ్ళు హాయిగా ఉంటారు. సో ఆస్తి కోసం చూడకండి, కష్టజీవులుగా మార్చండి అన్నాడు. ఈరోజు 90% తల్లిదండ్రులు చేస్తున్న తప్పేంటి తెలుసండి? పిల్లలకి మేం పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. ఏ పక్షి అయినా అనుకుంటుందండి, మీరు గూట్లోంచి బయటికి రాకండి, జీవితకాలం నేనే ఎగురుకొని చంపుకొని మీ దగ్గర తీసుకొస్తాను, హాయిగా గూట్లో నిద్రపోండి అంటదా? రెక్కలు వచ్చినాయా లాగేస్తుంది గూట్లోంచి బయటకు, ఎగురు, ఎందుకు తేవాలి నీకు ఫుడ్, పదా వేటకి పదా. పిల్లలకి ఇది నేర్పిస్తేనండి వాళ్ళు బతకస్తులు అవ్వరండి, వాళ్ళకి రోగాలు తెచ్చుకోరు. వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్లోని ఇప్పుడు మా నాన్న కూర్చాడు కదా, ఇప్పుడు నా పిల్లలకి కూర్చాలని లాగేయడం, దోచేసుకోవటం. ఎందుకంటే కూర్చుకోవాలంటే కొన్నిసార్లు సక్రమంగా ఉంటుంది, కొన్నిసార్లు అక్రమంగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీడికి కూర్చుకోవడమే నేర్పిస్తే వాడు మేబీ సక్రమంగా అయినా కూర్చోచ్చు, లేదంటే అక్రమంగానైనా కూర్చోచ్చు. కూర్చి ఎక్కడ పోతాడు అంటున్నాను చివరికి నేను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము అంటే అంతిమంగా దెబ్బడేది ఎక్కడ చెప్పండి? ఆస్తి వల్ల జీవం, పరలోకానికి రాడు. ఇంక వాడు ఆ మాయలో పడిపోతే ఇంక ప్రభు సేవలో ఏమి ఉంటాడండి? మీకు అర్థం కావడానికి యేసుప్రభు దగ్గరకు ఒకడు వచ్చాడు, యవనస్తుడు. ప్రభా, నాకు అందరికీ నిత్యజీవం అంటున్నావు కదా, నాకు కూడా కావాలి పరలోకం, ఏం చేయాలి చెప్పన్నాడు. అదేట్రా ఆజ్ఞలు తెలియదానికి ఆజ్ఞలు పాటించండి. అబ్బాబాబా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను, ఇంకేమన్నా ఉందా అన్నాడు. ఉందరా, ఒకటే ఉంది. ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేయి, నువ్వు నా వెనకాల రా సేవకి, పరలోకం కావాలన్నాక సేవకు రా అన్నాడు. సేవకు రావాలంటే వాడికి అడ్డుగా ఉన్నది ఏంటి? అదే చెప్పాను ఇందాక, కోకపేటలో సైట్లు ఉంటే ఇక్కడ కూర్చోరు మీరు, ఆ సైట్ల దగ్గర వేసుకుని కూర్చుంటారు. ఇప్పుడు ఆస్తి ఉంటే పరలోకానికి రాడు, అది తెలిసి యేసు ప్రభు, ఒరే అది ఎందుకు రా బాబు, వదిలే, బేదలకు ఇచ్చే, దా మన ఇద్దరం సేవ చేసుకుని పరలోకం వెళ్దాం అన్నాడు. వాడు అంటున్నాడు, అది తప్పేదైనా చెప్పు. అంతే కదా, మొహం చిన్నబుచ్చుకున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు. యేసుప్రభు చెప్పినవి అసలు ఎవరికి నచ్చమని నాకు తెలుసండి. అది పైన అంతా భక్తి పొరులుగా ఏదో అలా పట్టుకుని తిరుగుతారని ఇక్కడ బైబిల్. యేసుప్రభు చెప్పినవి 90% ఎవరికి నచ్చవు. యాక్టింగ్ చేస్తారు, మేము ప్రభుని నమ్మేమన్నట్టుగా, ఎవరికి నచ్చవండి. ఆస్తి వదిలేసి సేవకురా అంటే ఎవడొస్తాడు? ఉద్యోగం వదిలేసి సేవకురా అంటే ఎవడొస్తాడు? సుఖాలను వదులుకొని కష్టంలోకి రా అంటే ఎవడొస్తాడండి చెప్పండి? ఎవడొస్తాడు? ఎవ్వడు రాడండి. కష్టంలోకి, శ్రమలోనికి ఎవ్వడు రాడు. సుఖ జీవితాన్ని కోరుకుంటారు. నేను సుఖపడాలి, నా తర్వాత నా పిల్లలు కూడా సుఖపడాలి. సుఖపడి నేను నరకానికి వెళ్ళిపోవాలి, నా వెనకాల వాళ్ళు కూడా నరకానికి వచ్చేయాలి. దేవుడేమో మన ఆస్తి ఇల్లులు పొలాలు కాదు. అక్కడ ఆస్తికర్తలుగా చేయమన్నది ఏ ఆస్తి అంటే, బైబిల్లో దేవుడు ఈ ప్రపంచానికి తెలియని గొప్ప ఆస్తిని పరిచయం చేశాడు. ఆ ఆస్తి వాక్యము. చాలా మాటలు మీ అందరికీ తెలిసినవే, ఆ రెఫరెన్స్లు అన్నీ చూపించట్లేదు. దావీదు గారు అన్న మాటలు వాక్యం గురించి ఎలాంటి మాటలు మాట్లాడాడు ఆయన? జుంటె తేనె దారుల కంటే మధురమైనది అంటాడు. కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికింది అన్నాడు. రత్నరాసుల కంటే కోరదగినది అన్నాడు. అంటే ఇప్పుడు రత్నరాసులు కోరుకోమన్నాడా, వాక్యం కోరుకోమన్నాడా? ఎందుకు కోరుకోమన్నాడు?
ఎవడే నిజంగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. ఒకప్పుడు ఇన్ఫోసిస్లో నాకు ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు వచ్చే జీతం కంటే దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం నన్ను ఆత్మీయంగా నిలబెట్టింది, నన్ను అనేక మందికి పరిచయం చేసింది, ప్రభు సేవలో నిలబెట్టింది. నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఇలా చక్కగా సేవ చేసుకుని వెళ్ళిపోవడానికి ఈరోజు నాకు ఈ వాక్యం మార్గం వేసింది. జయశాల్ గారి ద్వారా నేను అందుకున్న ఈ వాక్యం పంచాడు ఆయన. వాక్యం ద్వారా వచ్చింది ఈ స్థితి, వాక్యం వలన వచ్చింది ఈ స్థితి. వాక్యమే ఇస్తుంది ఎవరికైనా మంచి స్థితి, మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి స్థానం వాక్యమే ఇస్తుంది. దానిని నువ్వు గణపరిచావనుకోండి, అది నిన్నేం చేస్తుంది అన్నాడు, గణపరుస్తుంది అన్నాడు కదా. అంటే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని గణపరిచే అంత ప్రేమ నీకు వాక్యం మీద నీకు మీ పిల్లలకి కలిగితే ఆటోమేటిక్గా వాడు గనుడవుతాడు భూమి మీద. మీ పిల్లల్ని వాక్యాన్ని గణపరిచేవాడిగా తయారు చేయండి, ఖచ్చితంగా దేవుడు వాడిని ఏం చేస్తాడు, గణపరుస్తాడు, గొప్పగా చూస్తాడు. దేవుడు గొప్పగా చూడాలి అంటే వాడికి వాక్యం ఉండాలి, వాడిని వాక్యాన్ని గణపరిచేవాడిగా వాడిని మనం పెంచాలి. ఇది దేవుడు ఏమన్నా ఆస్తి, ఇది దేవుడు పిల్లలకి సంపాదించి పెట్టమన్న ఆస్తి. వాక్యం చూపిస్తాను నేను, ఒట్టి మాటలు ఏం చెప్పను. కీర్తనల గ్రంథానికి రండి, 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 3 నుంచి చూద్దామా, 3వ వచనం. 78వ కీర్తన ఏమండి 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఎంత బాగుంది. పిల్లలకి ఏం చెప్తారట, మా పితరులందరికీ మా దేవుడు చేసిన కార్యాలు, ఆయన చూపిన బలము, అవన్నీ కూడా తప్పకుండా మా పిల్లలకి మేము చెప్పెదము. మా పిల్లలకి దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలు దాచకుండా మా పిల్లలకి చెబుతాము. మా పిల్లలకి దేవుడి యొక్క ఆశ్చర్యక్రియలు చెబుతాము, దేవుడి వాక్యాలు నేర్పిస్తాము. చెబుతాము అన్నారు చూసారా, చెబుతాము. నేను ఎంత ఆనందపడ్డానంటే ఆ పదం దగ్గర, చెబుతాము. పిల్లల్ని కూర్చోబెట్టుకుని దేవుడి యొక్క ఆశ్చర్యమైన క్రియలను చెబుతాము అన్నాడు. నిజంగా ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఏం చెప్పారు? ఈసారి ప్రోగ్రెస్ కార్డులో మార్కులు తగ్గాయి, అవతలవాడి ప్రోగ్రెస్ కార్డులో పెరిగాయి, మళ్ళీ పెరగలేదంటే నడ్డి పగులుతుంది. ఇది కూర్చోబెట్టి చెప్తారు చాలా ఇంట్రెస్ట్గా. లేదా మరికొంతమంది అండి బాబు, అసలు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. పసిబిడ్డల్ని కూర్చోబెట్టుకునండి వ్యక్తుల గురించి తప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళ దగ్గర కూర్చోకు. ఇదేంటిది? విషం కదా, అది విషం, అది నీకు తెలియటం లేదు. స్లో పాయిజన్ అనమాట, అది స్లో పాయిజన్ అది. ఎందుకంటే మనిషి అన్న తర్వాత సాటి మనిషి యొక్క అవసరత ఎప్పటికైనా ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద కూర్చోబెట్టి పిల్లల మధ్యలో విషం నింపితే, వాడు అవతలవాడిని తప్పుడుగా అర్థం చేసుకుంటే, వాడు అవతలవాడి దగ్గరికి వెళ్లకుండా వీడు దూరం అయిపోతే, భవిష్యత్తులో ఎప్పుడో వాడు అవసరత పిల్లోడికి ఏర్పడుతుంది. అప్పుడు వాడు ఎలా తీసుకుంటాడు దాన్ని? వీడికి అవసరం వచ్చింది కనుక నా దగ్గరికి వస్తున్నాడు తప్ప, వీడు అసలు నన్ను గౌరవించడు, నన్ను పట్టించుకోడు, వీడికేంటి నేను చేయాలని వాడు అనుకుంటే పిల్లవాడికి ఎంత ప్రమాదం ఉండదు. సో మళ్ళీ చెప్తున్నానండి, పిల్లలకి మనం ఎక్కువగా ఇచ్చే ఆస్తులండి అవతలవాడిని గౌరవించటం, అవతలవాడిని మర్యాదగా చూడటం. వాడు చెడ్డోడైనా సరే, మీకు బైబిల్ తెలుసని అనుకుంటున్నాను నేను. మనము ఏ దాసులకు ఏమంటే దాసులు ఎలాంటి అధికారులకు లోబడమన్నాడు బైబిల్లో? చెడ్డవాళ్ళైనా సరే వారికి లోబడమన్నాడా, మంచోళ్ళకు లోబడమన్నాడా? మరి చెడ్డోళ్ళు కూడా లోబడమన్నప్పుడు వాడు చెడును పిల్లలకు చెప్తే వీడు లోబడతాడు వెళ్ళి? మీరు బాగా ఆలోచించుకోండి అని చెప్పేది. వాడి గురించి చెడుగా చెప్తే వాడికి ఎందుకంటే లోబడతాడు?
కనుక పిల్లల విషయంలో ఇవన్నీ మర్చిపోయారా? ఇలా ఏవి చెప్పాలో మర్చిపోయారా? ఏవి చెప్పకూడదో మర్చిపోయారా? పిల్లల దగ్గర అంటారు, రే మీ పెదనాన్న మంచోడు కదరా, మీ పెద్దమ్మ మంచిది కదరా, మీ చిన్న మంచిది కదరా, మీ పిన్ని మంచిది కదరా, మీ అత్తమ్మ మంచిది కదరా. ఇయ్యటివి వాళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళని వాక్యం చెప్పి మార్చమని మనల్ని దేవుడు వాళ్ళ దగ్గరికి పంపించాడు. వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు. పిల్లలకి ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే, అవి పిల్లోడు తెల్ల కాగితం లాంటి హృదయం వాడు తెల్ల కాగితం లాంటి హృదయం మీద ఒకడు చెడ్డోడు అని రాసేమనుకో, వాడి జీవితకాలం చెరుపుకోడు. ఇక నువ్వు చెరుపుకుంటావు, వాడు చెరుపుకోడు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ చెడ్డోడు మంచోడు అవుతాడు, నువ్వు స్వీకరిస్తావు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. కానీ పిల్లోడు చేయడు, ఎందుకంటే మా నాన్న మంచోడు కాదని చెప్పాడు, మంచోడు కాదు, ఇలా చూస్తూ ఉంటాడు అంతే. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. మెచ్యూరిటీ లేని వాళ్ళ దగ్గర ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఏవి దాచిపెట్టాలి, ఏవి చెప్పాలి, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటేనండి, పిల్లలు మనకి జిరాక్స్లు, అవును కదా. పిల్లల్ని చూసండి మీ అమ్మ ఎవరో చెప్పేస్తాను, నేను మీ నాన్న ఎవరో చెప్పేస్తాను, చెప్పేయచ్చు, మనం చెప్పేయచ్చు. ఎలాగా? మనకి జిరాక్స్ వాళ్ళు. మన ముక్కు ఎలాగ ఉంటుంది, వాడి ముక్కు అలాగే ఉంటుంది. మన కళ్ళు ఎలాగ ఉంటాయి, వాడి కళ్ళు అలాగే ఉంటుంది. మన కలర్ ఎలాగ ఉంటుంది, వాడి కలర్ అలాగే ఉంటుంది. మన పళ్ళు ఎలాగ ఉంటాయి, వాళ్ళ పళ్ళు అలాగే ఉంటాయి. రైట్, వెరీ గుడ్. విషయం తెలుసా మీకు? వాడు మన రూపానికి మాత్రమే జిరాక్స్ కాదు, మన పనులకు కూడా జిరాక్స్ వాడు. చాలామందికి తెలియదు ఇదే. నీ పనులకు జిరాక్స్ వాడు. ఓ వీడియో వేస్తాను చూడండి బాబేరా, ఫస్ట్ వీడియో అయ్యి మీరు బాగా చూడండి వీడియో ఇదే. ఒక ఆన్లోనే ఉంచు చివరి వరకు. వీడియో ప్లే చేసి డైరెక్ట్గా వీడియో పంపించాను కదా ఫస్ట్. తండ్రి కళ్ళ ముందు కొడుకు చేస్తానో చూసాడండి. చివరి వరకు గమనిస్తాడు వీడు ఏం చేస్తున్నాడు అని. ప్లే చేయి. అవుతుందా అవుతారా? చూడండి, సౌండ్ పెట్ట పెద్ద చెక్ కొంచెం. అవుతుందా? సుడేసాడు. వాళ్ళ నాన్న ఎలా ఫోన్ మాట్లాడుతున్నాడు అలాగే ఫోన్ మాట్లాడాడు. వాళ్ళ నాన్న సిగరెట్ అట్టుకున్నాడు, వీడు కాలిపోద్దని బ్రష్ అట్టుకున్నాడు. అంటే ఫ్యూచర్లో వాడు దేనికి డిసైడ్ అయిపోయాడు చెప్పండి? సిగరెట్. మీకు అర్థమైందా? మనకి జిరాక్స్ వాళ్ళు. మన పనులకు కూడా జిరాక్స్ అంటున్నాను నేను. నువ్వేది మాట్లాడతావో మీ పిల్లలు అదే మాట్లాడతారు, నువ్వేది చేస్తున్నావో మీ పిల్లలు అదే చేస్తారు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో మీ పిల్లలు అదే ప్రవర్తిస్తారు. తప్పు మనలో పెట్టుకుని మా పిల్లలు బాగోలేదు, మా పిల్లలు బాగోలేదు, మా పిల్లలు బాగోలేదు, తప్పు మనదే. తప్పు మన ఆలోచనలది, తప్పు మన మానసిక స్థితిది. మన మెంటల్ స్టేటస్ మెచ్యూర్ అవ్వాలి. వీడు పిల్లోడు,
వీడి దగ్గర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఇవన్నీ చాలా క్లియర్గా పిల్లల పెంపకం తెలియాలి. ఎంత బాగా రాస్తాడు తెలుసండి బైబిల్లో దేవుడు. సామెతల గ్రంథం చదువుకుంటేనండి పిల్లల పెంపకం గురించి ఎన్ని మాట్లాడి చెప్పాడు, ఎంత బాగా అంటే చెప్పాడు తెలుసా దేవుడు. చాలా బాగా చెప్పాడండి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత బాగా చెప్పాడండి, అంత బాగా చెప్పాడు. పిల్లరా, పిల్లలకి నేర్పవలసినవి దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, దేవుడి యొక్క విలువలు, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఆప్యాయత, దేవుడు మనుషుల్ని ఎలా ఇష్టపడతాడు, దేవుడు మనుషుల్ని ఎలా క్షమిస్తాడు, దేవుడు మనుషుల్ని ఎలా ప్రేమిస్తాడు. దేవుని ఆశ్చర్యక్రియలు నేర్పటం అంటే అవి నేర్పటమే. దేవుడి యొక్క సుగుణాలు వాడితో చెప్పటం. అక్కడికి వచ్చేయండి ఆ వచనానికి, 4వ వచనానికి, 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారైన తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలిక ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గాయకొనున్నట్లు. అది అంటే ఇప్పుడు దేవుడు బాధ అంతా ఏంటంటే, మీరు కూర్చోబెట్టి నా మాటలు చెప్పకపోతే ఎప్పటికైనా వాళ్ళు తిరుగుబాటుదారులుగా మారిపోతారు, మూర్ఖులుగా మారిపోతారు. వాళ్ళకి స్థిరమైన మనస్సు ఉండదు. ఎందుకంటే మనమే ఓ రోజు మంచోడని, ఓ రోజు చెడ్డోడని, ఓ రోజు అలాగని, ఓ రోజు ఎలాగని, అసలు మన దగ్గర స్టాండర్డ్ లేదనుకోండి. పిల్లల విషయంలో మీకు ఇందాక అదే చెప్పాను. మనుషులు అనేవాళ్ళు మారుతూ ఉంటారు. ముందు చెడ్డోడని చెప్తాం, తర్వాత మంచోడని చెప్తాం, తర్వాత అలా కాదని చెప్తాం, తర్వాత ఇలా కాదని చెప్తాం. వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. కన్ఫ్యూజ్ అయిపోయి దేని మీద స్టాండ్ అవ్వాలో తెలియదు. మంచా చెడా, ఇంకా అడిగి స్థిర మనసు ఉండదనమాట. ఎప్పుడు మంచి చెప్పు. నిజంగానండి, లోకంలో కొంతమంది కొన్ని పాటిస్తారు. ఏం పాటిస్తారంటే, మనం పాజిటివ్గా ఉంటే మన చుట్టూ ఉన్నవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. మనం నెగిటివ్గా ఉంటే మన బుర్ర చుట్టూ ఉన్నవన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం చుట్టూ ఉందా, మనలో ఉందా? చూసారా? నువ్వు పాజిటివ్ మైండ్తో ఉండు, పర్వాలేదండి దేవుడండి, ఏమైనా పర్లేదు దేవుడండి అని పాజిటివ్ మైండ్తో ఉండు, నీ చుట్టూ అంతా పాజిటివ్గానే ఉంటుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్తో కుళ్ళిపోతున్నామో మన పిల్లలకి అవే వస్తాయి. మన చుట్టూతో ఎప్పుడు నెగిటివిటీ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అసహనం, ఎప్పుడు ఏదో లోటు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎప్పుడు ఏదో నాకు ఏదో జరిగిపోతున్నట్టుగా. జీవితం హ్యాపీగా ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, జీవితం హ్యాపీగా ఉండదు. పిల్లల్ని కూర్చోబెట్టి దేవుడి క్రియలు నేర్పగలిగితే, దేవుడి గురించి పిల్లలతో సంభాషించగలిగిన మంచి సంస్కృతి మన కుటుంబాలలో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసండి పిల్లలు. నేను మరలా చెప్తున్నానండి, ఒక్క దేవుడి గురించి బాగా అర్థమయ్యేటట్టుగా చెబితే వాడు అన్ని విధాలుగా బాగుంటాడు, ప్రజలతో బాగుంటాడు, వాడు కష్టపడే తత్వం బాగుంటుంది, వాడు సోమరిగా తయారవ్వడు, వాడుగా కొన్ని విషయాలు వాడికి అర్థమవుతూ ఉంటాయి. దేవుడి గురించి ఎప్పుడు మనం చెబుతున్నప్పుడు వాడి భవిష్యత్తు చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తు వండర్ఫుల్గా ఉంటుంది. దేవుడిలో వాడిని స్టాండ్ చేయడానికి, కూర్చోబెట్టడానికి, స్థిరుడిని చేయడానికి నువ్వేమైనా కష్టపడుతూ ఉంటే పిల్లల విషయంలో, తల్లిదండ్రులుగా మంచివారైతే మీరు, ఎందుకంటే మంచివారు తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేయుదురు. ఎవరు మంచివాళ్ళు? వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వాడే మంచివాడు. వాడు తమ పిల్లలకి కూడా అదే ఆస్తిని గిఫ్ట్గా ఇస్తాడు. ఏమాస్తి? వాక్యం. నేను స్టిల్ చెప్తున్నాను ధైర్యంగానండి మాట. నేను నోట్సుల మీద నోట్సులు రాస్తూ ఉంటాను. మా వాడితో చెప్తాను, ఎప్పటికైనా నేను ఇచ్చే ఆస్తులు ఇవేరా. ఏంటవి? నోట్సులు. పాటలు రాసే డైరీ ఉంది, మార్నింగ్ చెప్పాను, ఇదేరా నీకు ఆస్తి, పాటలన్నీ పాడుకో జీవితకాలం, చాలు, నీకు రాస్తావో లేదో తెలియదు అన్నాను. అదే డాడీ, నేను కూడా రాస్తాను డాడీ అంటున్నాడు. పిల్లలతో ఆస్తులు అంటే ఇవే. దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యం. ఎప్పుడు మా పిల్లలకి అదే చెప్తాను, ఎప్పటికీ అదే చెప్తాను. ఒరే, నేను రాస్తాను నోట్స్లే మీ ఆస్తి. నేను చదువుకుని తీసుకుని రాస్తాను ఈ పాఠాలు, నేను చెప్తున్న ఈ ప్రసంగాలే మీకు ఆస్తి. వాక్యం ఇదే ధనం, దీన్ని దాచుకోండి, దీన్ని రాసుకోండి. వాళ్ళతో నోట్సులు రాయిస్తాం, వాళ్ళతో బైబిల్ రాయిస్తాం ఇంట్లో కూర్చోబెట్టి. ఇవే ఆస్తులు.
ఇవే ఆస్తులు. మీకు తెలుసు తెలీదో ఇవే ఆస్తులు. ఇలాగ 24 గంటలు దేవుడు 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 అనుకుంటూ పెంచండి, వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుందో చూడొచ్చు మనం పిల్లరా. కనుక పిల్లలకి దేవుడు ఏమన్నా ఆస్తులండి, లోకం చెప్పిన ఆస్తులు కదండి. దేవుడి జ్ఞానం, మంచి ప్రేమ, విలువలు, పెద్దవాళ్ళకి లోబట్టం, అంటే వాక్యంలో దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ పిల్లలకి చెప్పటం. ఇప్పుడు వాక్యం పిల్లలకి నేర్పిస్తున్నాం అనుకోండి, సోమరి గురించి బైబిల్లో రాయించాడా? సోమరి చీమల యొద్దకు వెళ్ళన్నాడు. వీడు సోమరిగా పడుకున్నాడు అనుకోండి, ఆ వాక్యం వాళ్ళు ఎగ్గొడుతుందా లేదా? నీకు అర్థమవుతుందా? అన్ని విధాలుగా వాళ్ళకి మేలే చేస్తుంది వాక్యము. సోమరుల్లో పడుకున్నా పెట్టరా, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడుగా దేవుడు, లేక అనగానే అమ్మ నాయన దేవుడు చెప్పాడండి లేచిపోతానండి. చూసారా? అన్ని విధాలుగా వాక్యం వాళ్ళకి మేలు చేస్తుందండి, అన్ని విధాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తుందండి, అన్ని విధాలుగా సుగుణాలు వాళ్ళలోకి వస్తాయండి, ప్రేమ వస్తుందండి, మనుషులంటే ఇష్టం పుడుతుందండి. దేవుళ్ళు పెంచితే మనుషులు అందరిని ఇష్టపడతారండి దేవుళ్ళు ఉన్నవాళ్ళు. మరలా చెప్తున్నాను, బాగా గమనించుకోండి. మీ పిల్లలు కనుక నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని కంప్లైంట్లు ఇస్తున్నారంటే వీడు దేవుళ్ళో లేడు. 100కి 100% చెప్తున్నాను నేను. 100కి 100% మీరు రాసి పెట్టుకోండి. పిల్లలు కనుక మన చుట్టూ ఉండి చక్కగా దేవుడిలో బ్రతుకుతున్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే మనసు కనుక వాళ్ళకి వచ్చిందా, వాళ్ళు సరిగా దేవుళ్ళో లేరు. పిల్లోడు కంప్లైంట్ ఇవ్వటం ఏంటి పెద్దవాళ్ళ మీద? వాడి స్టేటస్ ఏంటి, వాడి ఏజ్ ఏంటి, వాడికున్న జ్ఞానం ఎంత, వాడు మాట్లాడటం ఏంటి పిల్లల గురించి? ఏమి నేర్పారు పిల్లలకి? ఏమి నేర్పించారు? ఇదా నేర్పింది, ఇదా ప్రోత్సహించింది. చివరికి వాడు ఇప్పుడు వాళ్ళు బాగోలేదు వీళ్ళు బాగోలేదని నువ్వు ప్రోత్సహించావు కదా, చివరికి నీ గురించి బయట చెప్తాడు, మా అమ్మాయిలాగా మా నాన్నలాగాని. అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వస్తుంది. ఇదేదో మంచి అనుకుని ప్రోత్సహిస్తున్నా, చప్పట్లు కొడుతున్నావేమో, చివరికి అదే అస్త్రం నీ మీద ప్రయోగిస్తారు వాళ్ళు. నేను అదే చెప్పాను, నేను బైబిల్ ఒకటే నమ్ముతాను. నువ్వే పంట అయితే విత్తుతావో దాన్నే కోస్తావు. పిల్లలకి ఏది నేర్పావో సేమ్ రివర్స్ నీ మీదకి బ్యాక్ బోన్స్ అవుతుంది. అదే సేమ్ యాస్టీస్గా లాక్ కొడుతుంది ఇప్పుడు మనకు. అదే పిల్లలకి పాజిటివిటీ నేర్పండి. అందరూ మంచోళ్ళు నన్ను, అందరూ మనవాళ్ళు నన్ను, అందరూ చక్కగా ఉండాలన్నా, అందరితో ప్రేమగా ఉండాలన్నా, అందరినీ గౌరవించి ఇది నేర్పు. అందరిని ప్రేమించి గౌరవించి అలవాటు పడిపోయాడు, నిన్ను కూడా గౌరవిస్తాడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇవి ఇవ్వవలసిన ఆస్తులు. ఇవే ఆస్తులు పిల్లలకి, ఇవే ఆస్తులండి. లోకంలో బ్రతుకుతున్న వాళ్ళే ఇలాంటి విలువలు పిల్లలకి నేర్పిస్తారు. వాళ్ళు తెలుసో లేదో మీకు, మెచ్యూర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు పిల్లలకి ఇవే నేర్పిస్తారు. అందరితో పాజిటివ్గా ఉండన్నా, ఎవరితోనూ విభేదాలు వద్దురా, ఎవరితోనూ గొడవలు వద్దురా, అందరితోనూ హ్యాపీగా ఉండరా అని ఏంటి బయట ఉన్న వాళ్ళు నేర్పిస్తున్నారండి. క్రైస్తవులు, ప్రభుని ఎరిగిన వాళ్ళు, ప్రభు మాకు తెలుసు అన్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, నువ్వే నేర్పుతున్నావు పిల్లలకి. నేను మరలా చెప్తున్నాను, ఇది గొప్ప అని మీరు అనుకుంటున్నారేమో. మీకు దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది, ఇది మేము తప్పు చేసాం, మేము ఇలా పెంచకుండా ఉండాల్సింది అని. మీకు బైబిల్ అన్నా అర్థం కావాలి, లోకంలో నుండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అర్థం కావడానికి నీతి కథలు రాశారు. నేను చిన్నప్పుడు చదువుకున్న కథ చెప్తాను. ఒక తల్లి బిడ్డ దొంగతనాలు చేస్తుంటే ప్రోత్సహించింది. ఆడు ఫస్ట్ రోజు పక్కింట్లోంచి కోడిగుడ్లు పట్టుకొచ్చేసాడు. తల్లి అన్నదట, భలే తెచ్చావరా, ఎక్కడి నుంచో, ఆమ్లెట్ వేసి పెట్టనా అన్నదట. వాడు తెచ్చిన గుడ్లు ఆమ్లెట్ వేసి పెట్టింది. జాగ్రత్తగా వినండి. కొద్ది రోజులకి ఎవరో తోటకూర పెంచుకున్నారు, వెళ్ళి తోటకూర అంతా పీక్కుని వచ్చేసాడు అవతల వాళ్ళు ఇంటోళ్ళది. భలే తెచ్చావు కొడుకు, ఎక్కడి నుంచి తెచ్చావో, ఫ్రై చేసి పెడతాను రా నీకని తోటకూర ఫ్రై చేసి పెట్టింది. ఆడికి ఏం అలవాటైంది? నేను దొంగతనం చేస్తుంటే మా అమ్మ ఏమంటం లేదు. విషయం తెలుసా అండి, ఆడు ఇంకెలాగ చిన్న చిన్న వాటి దగ్గర అమ్మ ప్రోత్సహించడం వలన వాడు పెద్ద గజ దొంగ అయిపోయాడు చివరికి. ఇంకా దొంగతనాలు ఎల్లకాలం ఒకేలా సాగుతాయండి. దొరికిపోతే జైల్లో వేసేశారు. మీరు చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కథ చెప్తున్నాను నేను. జైల్లో వేసేస్తే అమ్మ పాపం పరుగును చూడడానికి వెళ్ళింది, నా కొడుకు జైల్లో పడిపోయాడని. జైలు లోపల ఉన్నాడు, ఇలా ఊసలట్టుకుని ఎలాగుండి, అమ్మ రా నీతో అన్నాడు. ఆమె అనుకుంటుంది, వీడు ఎక్కడో పెద్ద కానం వేసి దాచేసాడేమో, ఆ సీక్రెట్ చెప్తాడని చెప్పరా కొడుకు అని ఇలా చెవిపెట్టింది. చెవి కొరికేసాడు. చిన్నప్పుడు మీరు చదువుకున్న కథ ఇది. చెవి కొరికేసి ఏడుస్తుంటే అప్పుడు అంటున్నాడట వాడు, ఎందుకురా చెవి కొరికేవంటే, అమ్మ నేను కోడిగుట్టు తెచ్చిన రోజు, నేను ఆ తోటకూర కట్టలు తెచ్చిన రోజు, ఇది తప్పురా అని నువ్వు అనుంటే నేను ఈ దొంగతనం చేసే స్థాయికి నేను వచ్చేవాడిని కదా.
వచ్చేవాడిని కాదు కదా, నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే. చదువుకున్నారు చిన్నప్పుడు కదా, నీతి కథలే అంత స్ట్రాంగ్గా ఉంటే బైబిల్ కథలు పవర్ఫుల్గా అదొక చెంప మీద కొడితే 2 చెంపల మీద కొడతాయి. దేవుడండి. మళ్ళీ చెప్తున్నాను, మేలు కోరి, కుటుంబం క్షేమం కోరి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని, వాళ్ళు చక్కగా దేవుళ్ళో ఎదగాలి అని, వాళ్ళు భూమి మీద అందరి దయలోనూ వర్ధిల్లితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని మాటలని చెప్తున్నాను. పిల్లలకి ఇవ్వవలసింది వాక్యము, పిల్లలకి ఇవ్వవలసింది సంస్కారము. 2 ఇవ్వండి. ఇవే అసలు ఆస్తులు, ఇవే వాళ్ళని కాపాడేవి, ఇవే వాళ్ళని భవిష్యత్తులో గొప్పగా ఈ సమాజానికి చూపించేవి. ఎందుకంటే బైబిల్లో మీకు తెలియదు కాదు, ఆస్తి అనగానే చాలా రకాల ఆస్తులు చెప్పాడు దేవుడు. వాక్యము ఆస్తే, ఆస్తేనా ఒక మాట చూపించిన, వాక్యము ఆస్తి అన్న ఒక మాట చూపించిన. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, 2 కొరింథీ 6:10 చదువుతున్నారా? దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లుయు, సత్యవంతులము, తెలియబడన వారమైనట్లుండియు, బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండియు, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు, చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు. ఇవన్నీ మీకు ఏమర్థమవుతున్నాయి? పైకేమో వీళ్ళు దుఃఖంతో ఉన్నారా అన్నట్టుగా కనపడుతున్నారట సమాజానికి, కానీ వాళ్ళు ఎలాగున్నారట? సంతోషంగా ఉన్నారట. ఈ లీటర్ బాబు రోజు చావునెత్తుకుని వెళ్తున్నారు అన్నట్టుగా కనపడుతున్నారట సమాజానికి. కానీ ఆయన ఏమంటున్నాడు? ఒరే మేము మీకు చచ్చిపోతున్నట్టుగా కనపడుతున్నాం, కానీ మేము బ్రతికే వాళ్ళం మేమే అన్నాడు. ఎక్కడిది ధైర్యం? అసలు నాకు మతిపోయిందండి. అసలు ఇలాంటి ధైర్యం ఏమిస్తాయి? లోకంలో డబ్బు ఇస్తుందా? చదివిస్తుందా? ఏమిస్తుంది? కింద చెప్తున్నాడు, మేము ఎంత స్ట్రాంగ్ ఎందుకున్నామంటే, దుఃఖపడిన వారమైనట్లుండియు, ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనట్లుండియు, అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమియో లేని వారం అయినట్లుండియు, సమస్తమును కలిగిన వారం. ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు నాకేమన్నాయి అంటున్నాడు పౌలు గారు? ఏంటి సమస్తం? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఏంటి సమస్తం? నాకు సంతోషం ఉంది, నా లైఫ్ మీద నాకు గ్యారంటీ ఉంది. ఏంటది గ్యారంటీ? నేను సేవలో ఉన్నాను, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? స్వర్గానికి వెళ్ళిపోతాను. ఒకవేళ నాకు సేవలో ప్రమాదం వస్తే నన్ను కాపాడడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అన్ని రకాలుగా సెక్యూర్గా ఉన్నాం మేము అంటున్నాడు. ఈ సెక్యూరు ఆస్తులు ఇస్తాయా అంటున్నాను నేను. బాగా ఆలోచించుకోండి. మీరు ఏమి ఇవ్వండి, నేను నిజంగా చెప్తున్నాను, ఏమి ఇవ్వండి, ఒక్క దేవుడు సేవ ఇస్తుంది. చాలామంది అల్లిపోతారు తెలుసండి. నా ప్రయాణాలు చూసిన వాళ్ళు, అక్కడ పాపం సభ అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటలు బయలుదేరుతాను కదా, ఆ 12 గంటలు బయలుదేరేసరికి తెల్లవారు ఫోన్ చేస్తారు, అన్నయ్య వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయాం బాబు హ్యాపీ అంటగానే. నిజంగా అదే రోజు రాత్రి మళ్ళీ ఇంకో సభ, అదే రోజు రాత్రి ఇంకో సభ, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతుంటే ఈ ప్రయాణాలు ఏంటి, స్పీడ్ ఏంటి, వేగం ఏంటి అంటే అన్నిట్లోనూ మా ధైర్యం ఒకటే. ఎవరు అంటే దేవుడు. వెళుతున్నది మా సొంత పనులు అయితే భయపడతాం. దేవుడి కొరకు వెళుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ధైర్యం చూడండి ఎంత బాగుందో. మాకైనా మీకైనా దేవుడిలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఇదిగో వాక్యము ఈ ధైర్యాన్ని ఇస్తుంది. చివరగా చెప్పబడిన మాట అండి అది, సమస్తమును కలిగిన వారము. ఏం కలిగి ఉంటే సమస్తం కలిగిన వాళ్ళం? దేవుడి వాక్యం, దేవుడి సేవ, దేవుడి పని మనకి కలిగిందనుకోండి, మనకి సమస్తం ఉన్నట్టే. ఆరోగ్యం కావాలి మనుషులకు ముఖ్యంగా. ఏమంటే డబ్బు ఆరోగ్యం ఇస్తుందా? చదువు ఆరోగ్యం ఇస్తుందా? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతుల్లో. ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. నిన్న కాక మొన్న ఒక వీడియో చూశానండి, మీరు చూసుంటారు. 14 సంవత్సరాలు 10th క్లాస్ చదువుకుంటుంది అమ్మాయి, క్లాస్ రూమ్లోనే పడిపోయింది కింద. చూసారా? హార్ట్ అటాక్ అట, మధ్యలో చచ్చిపోయింది. కూర్చున్న అమ్మాయి కూర్చున్నట్టు పడిపోయిందండి. చదువుకే పంపారు, కానీ ఆయుష్ లేదు. ఇప్పుడు ఆయుష్ మన చేతులది కాదు కదా. పిల్లలు ప్రారంభంలో చదువుకున్న మాట. మీరు ఎప్పుడు మీ పిల్లల విషయంలో ఏం కోరుకుంటారు చెప్పండి? నిండు మనసుతో చెప్పండి, ఏం కోరుకుంటారు? వీడు ఎక్కువ కాలం బ్రతకాలి,
ఎక్కువ కాలం హ్యాపీగా ఉండాలి. ఇదే కదండి మనం కోరుకుంటాం. మరి ఎక్కువ కాలం వాడు బ్రతకాలంటే వాడిని కాపాడవలసింది ఎవరు? ఎక్కువ కాలం దేవుడు. వాడిని దేవుడు కాపాడాలంటే వీడిది ఎవరిలో ఉండాలి? దేవునిలో. సింపుల్ లాజిక్ మర్చిపోయింది చూసారా? కనుక దేవుని పిల్లలుగా దేవుడు పిల్లలకి ఇవ్వాలి అని కోరుకున్న ఆస్తి అండి ఇదేనండి. ఈ ఆస్తే వాక్యం ఇవ్వండి, దేవుడి సేవ ఇవ్వండి, దేవుడి సేవకుడుగా మలచండి. నువ్వు ఎప్పుడు దేవుడి పనిలో ఉండాలిరా. దేవుడి పనికి ముందు వెళ్ళిపో, సండే స్కూల్కి ముందు వెళ్ళిపో. ఎక్కడైనా దేవుడు పని చేస్తుంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు దేవుడు పని చేయి. ఎందుకంటే పని కూడా ధనం అన్నాడు బైబిల్లో, తెలుసు కదా మీకు? పని కూడా ధనం తెలుసా? సత్క్రియలు అను ధనము గలవారును అంటాడా? అంటే ఇప్పుడు పిల్లోడు పని చేస్తున్నాడు అనుకోండి, ఎందులో పెరుగుతున్నాడు? ఇప్పుడు దేవుని యొక్క ధనంలో పెరుగుతున్నాడు. నీ కొడుకు పని చేస్తున్నా, నువ్వు పని చేస్తున్నా, మీ కుటుంబం పని చేస్తున్నా, మీరు దేవుళ్ళలో క్రియల ద్వారా ధనవంతులు అవుతున్నారు. ఈ ధనం ఎవరు కోరుకున్నారు? ఈ ధనం నా కుటుంబానికి ఉండాలి, ఈ ధనం నా పిల్లలకు ఉండాలి, నా పిల్లలు నేను నా కుటుంబాన్ని తెలియ దేవుడి పని ఎక్కడ జరుగుతుంటే అక్కడ మేము బాగా కష్టపడి పని చేయాలి, ఈ ధనాన్ని సంపాదించేసుకోవాలి. ఎవరండి అనుకుంటారు? సత్క్రియలు అనే ధనం అన్నాడు. ఆ ధనం ఎవరు సంపాదించుకుంటారు? అంటే మన మైండ్ను అపవాది లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లలకి ఎలాంటి ఆస్తులు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడో ఆ ఆస్తులు అన్నిటికీ కూడానండి దూరం చేసిందండి. నా వాక్యాన్ని, నా సత్యాన్ని, నా విలువలను, నా ప్రేమను, నా ఆప్యాయతను, అందరికీ లోబడే తత్వాన్ని, మనుషుల దయ, దేవుడి దయ, ఇవన్నీ విలువలు వాడికి నేర్పి వాడిని నిలబెట్టండి చాలు, వాడు బతికేస్తాడు, నేను బతికించుకుంటాను అన్నాడు దేవుడు. ఇంకో మాట చెప్పనండి, వాడిని నేను బతికించుకుంటాను అన్నాడు. మన దేవుడికి అప్పగిస్తే అన్న తీసుకెళ్ళి సమయంలో ఎవరికి అప్పగించింది? దేవుడికి దేవుడు బతికించుకున్నాడా లేదా? బతికించుకున్నాడా? దీన్ని ఇప్పుడు మనం నమ్ముతామా? నేను చెప్పండి, నమ్ముతారన్న వాళ్ళు మియాపూర్ చర్చిలో వదిలేండి మీ పిల్లల్ని. అబ్బబ్బబ్బబ్బే, ప్రసంగానికి చప్పట్లు కొడతాం తప్ప పనులకు చేయడానికి మాత్రం తీసుకురాం, పనిలో పెట్టం. సేవకుడిగా తయారు చేస్తానండి నా పిల్లల్ని, తీసుకోండి సేవకులను తయారు చేసేయండి. ఎవరంటారండి? మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు పని చేస్తే దేవుడు వాడిని పెంచుకుంటాడు. ఒక మాట చూపించినా మీకు ధైర్యం వస్తుంది ఇలాంటి మాటలు చదివితే. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 26, 27 చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14:20. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు అది ఖచ్చితంగా వాడికి ఆశ్రయం ఉంటుంది, ఆశ్రయ స్థానం వాడికి దొరుకుతుంది. ఎవరికి పై మాట మర్చిపోకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు. ఆశ్రయ స్థానం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండిపోతారు, భూమి మీద వాళ్ళు బ్రతికిపోతారు అన్నడా? నేను మాట్లాడుతాను. అంటే ఇప్పుడు మనం ఏ ఆశ్రయ స్థానాన్ని పిల్లలకి సంపాదించాలి? ఇప్పుడు మనం దేవుడు ఆశ్రయస్థానంగా పిల్లల్ని మనం దేవుని యొక్క ఆశ్రయస్థానం పిల్లలకి దక్కేటట్టుగా మనం పెంచాలి. కానీ మనం ఏమనుకుంటామంటే 4 సెంట్లు ఉంటే చాలు, 5 సెంట్లు ఉంటుంది అని నేను వాడికి ఆశ్రయమా ఏంటి? 4 సెంట్లు లేదా ఒక ఇల్లు, ఒక 10 లక్షల క్యాష్, ఇవా ఆశ్రయాలు? సొలొమోన్ గారు చెప్పారండి, నిజంగా బుర్ర పాడైపోయింది నాకైతే. బాబు మీరు అంతా పిల్లలకి కదా ఆస్తులు సంపాదిస్తున్నారు అన్నాడు. అవును బాబు అన్న సొలొమోన్ గారితో మన అందరం. ఆయన అన్నాడు, ఆడి తర్వాత దొంగ అయిపోయి నీ ఆస్తి అంతా కాజేసేస్తే ఏం చేస్తావు అన్నాడు. ఆడు వ్యభిచారం అయిపోయి నీవు కష్టపడిన కష్టార్జితాన్ని అంత వ్యభిచారాన్ని ఖర్చు పెట్టేస్తే నీ వెనకాల వచ్చిన పిల్లోడు పవిత్రుడని నీవేమైనా రాసి పెట్టించాడు దేవుడు నీకు? వాడు పాపాత్ముడై నీ కష్టార్జితాన్ని అంత పాపానికి వాడేస్తే, ఇటు దేవుడికి ఇవ్వక పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళక ఈ పాపిష్టోలికి ఆస్తిని వదిలేస్తే ఎంత దారుణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావయ్యా అన్నాడు. ప్రసంగ గ్రంథం చూస్తారా? ప్రసంగ గ్రంథం మీరు చదువుతున్నప్పుడు ఇవి అర్థమవుతాయో లేదో. 2వ అధ్యాయానికి రండి. ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయంలో 18 చదువుదామా? 18. అది ఏమన్నాడండి? నేను ఇదిగో భూమి మీద నాకున్న ఆస్తులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని, వాడు జ్ఞానము గలవాడయ్యుండును. ఎవరు? నెక్స్ట్ వచ్చే వారసుడు అయ్యగారు.
వాడు జ్ఞానము గలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవడికి తెలుసు? నీకు తెలుసా? నీ కష్టార్జితానంతా పిల్లలకి ఇస్తానంటున్నావు, వాడు రేసులు ఖర్చు పెట్టేస్తే గుర్రం రేసులకి ఎలా ఉంది? వాడు ప్యాకెట్లకు ఖర్చు పెట్టేస్తే, వాడు బార్లకు ఖర్చు పెట్టేస్తే, వాడు జ్ఞానం గలవాడయ్యుండునో వాడు బుద్ధిహీనుడయ్యుండునో ఎవడికి తెలుసు? నీ కష్టార్జితం అనేది వాడికి అప్పచెప్తున్నావు, దేవుడికి కదా ఇవ్వాలి, పరలోకానికి కదా తెచ్చుకోవాలి ఆ కష్టాన్ని. ఎంత బాగా రాశారండి. నెక్స్ట్, అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. వాడు అధికారం అయిపోతాడు జ్ఞానం లేనుడు. ఇది వ్యర్థమే అనడా, మంచిది అనడా? పోయిందా? అర్థం అంటే అర్థం చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి, కొంచెం స్వీట్గా ఉంటుంది చెవికి. పిల్లలకి ఆస్తులు సంపాదించటం ఎవరి మాట? ఇది నాది కాదు, ఎవరిది? తిడితే ఎవరిని తిట్టండి ఇప్పుడు మీరు? ఈ ప్రసంగం నచ్చలేదు అనుకోండి, మీరు ఎవరిని తిట్టాలి? సొలొమోను గారిని తిట్టండి. సొలొమోను గారు సొంతంగా రాయలేదు, ఎవరి జ్ఞానంతో రాశాడు? ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు? అయిపోయిందా?